బీఆర్ఎస్ పార్టీ అందించలేని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నాయనే దురుద్దేశంతోనే గ్రామ సభలలో బీఆర్ఎస్ నాయకులు గందరగోళం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ టీపీసీసీ సంయుక్త కార్యదర్శి యాదగిరి ఆరోపించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ఆంక్షాపూర్ గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన 4 సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించేలాగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. లబ్ధిదారులందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి 4 సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరి అందివ్వడం జరుగుతుంది. మరి పేర్లు రాని వాళ్ళు మరి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు మరి కావాలని దురుద్దేశంతో వాళ్ళు చెయ్యని పని, బీఆర్ఎస్ ప్రభుత్వం చెయ్యని పని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. రానున్న రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది కనుక మరి వాళ్లకు ఈ యొక్క ప్రజలలో పుట్టగతులు ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో ఎలాంటి ఎన్నికలు జరిగినా మరి వాళ్ళకు ఓట్లు పడే అవకాశం లేదు కనుక వాళ్ళు రాజకీయంగా దురుద్దేశంగా మరి లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ ఆందోళనలు చేస్తున్నారు తప్ప మరి ఈ 4 రోజుల కార్యక్రమాల్లో జరిగిన ఆందోళనలు మరి ఏదైతే ఉన్నాయో అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసినాయి తప్ప ఎక్కడ కూడా ప్రజలు కూడా అందులో భాగస్వామ్యం అయితలేరు. మరి గత 10 ఏళ్లలో ఏ సంక్షేమ పథకం మాకు అందలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాన్ని తీసుకుందామని ఒక ఉద్దేశంతో ప్రజలు మంచిగా ఈ యొక్క గ్రామ సభలకు వారి పూర్తి సహకారాన్ని అందించి వాళ్ళు ఓపికతోని గ్రామ సభ అయ్యేంత మటుకు ఆ 4 సంక్షేమ పథకాల లిస్టులు చదివేంత వరకు వింటూ రాని వాళ్ళు తిరిగి దరఖాస్తులు చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన చేయడం లేదు, మరి బహిష్కరణలు చేయడం లేదు. మరి రాజకీయ దురుద్దేశంతో టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వారికి పార్టీకి సంబంధించిన నాయకులే మరి బహిష్కరణలని మరి ఏవేవో తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన దాంట్లో నిజాలు లేవు. ఇకపోతే ఈరోజు అంక్షపూర్లో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మరి రైతు రుణమాఫీ ఎవరు కూడా కాలేదని చెప్పడం నిజంగా శోచనీయం. మరి ఒక అంక్షపూర్ గ్రామానికి 1,66,000 చిల్లర